హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం మునగాకు పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. షుగర్ ఉన్నవారికి ఈ మునగాకు పచ్చడి చాలా మంచిది. మునగాకు పచ్చడి తయారీ విధానానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి అచ్చు గోంగూర పచ్చడిలాగే ఉంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో మీరు తినే కారాన్ని బట్టి 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత పోపునంతటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. పోపు వేయించుకోవడానికి ముందుగానే మునగాకును ఈ విధంగా ఆకులు ఒలుచుకుని అట్టే పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న మునగాకును దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మునగాకు 2 కప్స్ దాకా తీసుకోవచ్చు. ఆకు ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి. మునగాకు గోంగూరలాగా పులుపు ఉండదు కాబట్టి దీనిలో ఖచ్చితంగా చింతపండు వేసుకోవాలి. ఆకు ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేయించుకున్న పోపును మిక్సీ గిన్నెలో వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోనే మునగాకు చల్లారిన తర్వాత ఆకును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ బాగుంటుంది. ఒక 2 పాయల దాకా వెల్లుల్లిపాయలను ఒలుచుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. వెల్లుల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి అట్టే పెట్టుకున్న మునగాకు కారము దీనిలో వేసుకుని కలుపుకోవాలి. ఈ ఆయిల్లోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే అవసరాన్ని బట్టి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ మునగాకు షుగర్ ఉన్నవారికే కాకుండా చిన్నపిల్లల్లో ఉండే నులిపురుగులను కూడా తగ్గిస్తుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.